హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు రజనీ మనీ 777 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇవాళ ఫాదర్స్ డే స్పెషల్గా మా మమ్మీ చికెన్ బిర్యానీ చేసింది. అది ఎలా ఉందో చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. 3/4 కిలో చికెన్ తీసుకున్నాం. ఫస్ట్ చికెన్ తీసుకొని దాన్ని 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఖచ్చితంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం దాన్ని మ్యాగ్నేట్ చేసి ఒక 15-20 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోవాలి. ఆ మ్యాగ్నేట్ చేయడానికి దాంట్లో మనకు కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే మనం ఎంత తింటాం అంత దానికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం అయితే మీ ఇష్టం, మీకు ఎంత ఇష్టమైతే అంత వేసుకోండి. కారము 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్న తర్వాత పెరుగు, మేమైతే ఒక ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నాము. పెరుగు వేసేసుకున్న తర్వాత ఫస్ట్ గరం మసాలా, ఆ గరం మసాలా ఒకటే స్పూన్ వేసుకున్నాము, ఎందుకంటే మేము కొంచెం తక్కువ తింటాము మసాలా, 1 స్పూనే వేసుకున్నాము. తర్వాత ధనియా పౌడర్ మాత్రం 2 స్పూన్స్ వేసుకున్నాం. ధనియా పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత 3 అంటే 3 పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత గరం మసాలా, అది ఏదో మసాలా, ఏం మసాలా మమ్మీ అది? బిర్యానీ మసాలా వేసింది. బిర్యానీ మసాలా వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ అయితే పిండుకున్నాము. ఎందుకు అని అంటే ఆ లెమన్ పిండుకుంటే మంచిగా మనం కలిపేటప్పుడు మన ఈ మసాలాలు అన్నీ ఉంటాయి కదా, మసాలాలన్నీ మనకి ముక్కకు అనేది మంచిగా పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి అది మంచిగా కలిపేసుకొని ఆ హాఫ్ లెమన్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 20 మినిట్స్ మ్యాగ్నెట్ పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 3/4 కిలో చికెన్ తీసుకున్నాం కదా, 3/4 కిలో బియ్యము, కొంచెం మన బాస్మతి రైస్ తీసుకున్నాము, అవి కూడా కడిగేసి పక్కన పెట్టాలి. అవి ఒక 10 మినిట్స్ కదా మమ్మీ, అవి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదా, కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కూడా పక్కన పెట్టేసి రైస్ ఉంటుంది కదా, ఈ రైస్ అనేది పొయ్యి మీద పెట్టేసేయాలి. మనం కడుక్కొని పక్కకు పెట్టుకునే రైస్ పొయ్యి మీద పెట్టేసుకొని ఇందులో చెక్క, లవంగము, మసాలాకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అందులో వేసేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనము ఈ కలిపిన దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఆ తర్వాత రైస్ మాత్రము 80% మాత్రం కుక్ చేసుకోవాలి. రైస్ 80% కుక్ అయిందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ రైస్ పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది 80% కుక్ అయింది అని అనుకో, ఆ కుక్ అయిన 80% రైస్ మనం చెక్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ కూడా పక్కన, ఫస్ట్ చికెన్ కూడా ఈ రైస్ ఇక్కడ పెట్టిన తర్వాత చికెన్ సిమ్లో పెట్టుకోండి పక్కన. ఇంకొక పొయ్యి ఉంటుంది కదా, అందులో పక్కన సిమ్లో పెట్టేసుకొని ఈ రైస్ అనేది 80% కుక్ కాగానే ఈ చికెన్ ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న చికెన్ దాంట్లో మొత్తం వేసుకొని మంచిగా పైన ఇట్లా పేర్చేసేయండి. మంచిగా అట్లా చేసేసేయండి, ఇప్పుడు మమ్మీ చేసినట్టు అట్లా చేసేసిన తర్వాత ఇంకా అది కుక్ ఫస్ట్ ఒక 20 మినిట్స్ అయితే పెట్టాలి. 20 మినిట్స్లో 5 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్ పెట్టి మిగతా 15 మినిట్స్ సిమ్లో పెట్టేయాలి. 15 మినిట్స్ మొత్తం 20 మినిట్స్ మాత్రం దమ్ పెట్టేసినాం అనుకో, నోరూరించే వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. చూసారు కదా ఎంత ఎమ్మిగా కనబడుతుందంటే, నాకైతే నిజంగా అస్సలు నోరు ఇట్లా వచ్చేస్తున్నాయి వాటర్. బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగైంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, నాకైతే చాలా నచ్చింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.